మంత్రి నారా లోకేష్ రాజీనామా చెయ్యాలి అంటూ డిమాండ్ చేయాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పడాలి. దీనికోసం గడిచిన కొద్ది నెలలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీచర్ల ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. నెల్లూరు సిటీ వైసీపీ ఇన్ఛార్జిగా ఆ పార్టీ ఈయన్ను ప్రకటించినప్పటికీ నగరంలో 10 మంది ప్రజలకు ఈయన ఫోటో చూపిస్తే 9 మంది గుర్తుపట్టకపోవడం, మరోవైపు పక్కా ప్రణాళికతో నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా అభివృద్ధి అనే మంత్రంతో పనిచేస్తూ మంత్రి నారాయణ ప్రజల గుండెల్లో చెక్కుచెదరని ముద్ర వేసుకోవడం, మంత్రి నారాయణ దూకుడికి చెక్ ఎలా పెట్టాలి, ఎవరి ద్వారా పెట్టాలి అంటూ ప్రత్యామ్నాయాల కోసం ఆ పార్టీ క్షేత్రస్థాయిలో వెతుకులాట ప్రారంభించడం బహుశా ఈయన గుండెల్లో గుబులు రేపిందేమో అని, అందుకే ఎంతో పారదర్శకంగా జరిగిన మెగా డిఎస్సి నియామకాలు పూర్తయిన ఏడాది తరువాత 240కి పైగా కోర్టు కేసుల ద్వారా అభ్యర్థులకు స్పష్టత వచ్చిన తరువాత అందులో అవకతవకలు జరిగాయని, పేపర్ లీక్ అని, స్పోర్ట్స్ కోటా అక్రమాలని, నియామకమైన టీచర్లను పోస్టుల్లో నుండి తొలగించాలని, సిబిఐ విచారణ జరపాలని, కోర్టులో పిల్ ద్వారా విచారణ జరగాలని, ఇలా రోజుకొక వాదన పైకి తెస్తూ కేవలం జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పడేందుకే రాద్ధాంతం సృష్టించారని ఉన్నత విద్యావర్గాలు భావిస్తున్నాయి. 2010లో నెల్లూరులో ఇంటర్మీడియట్ పరీక్షలప్పుడు పరీక్షకు అరగంట ముందు ప్రశ్నాపత్రాలను లీక్ చేస్తూ తన కృష్ణచైతన్య కళాశాల విద్యార్థులను పలు పరీక్షా కేంద్రాల బయట వ్యాన్లలో తిప్పుతూ ప్రశ్నాపత్రాలను అందిస్తూ దొరికిపోయిన ఈ లీక్ స్టార్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నేడు టీసీఎస్ అయాన్ ద్వారా కంప్యూటర్ బేస్డ్ జరిగిన మెగా డిఎస్సి లీక్ అంటూ పరీక్ష జరిగిన ఏడాది తర్వాత మాట్లాడుతూ హారిజాంటల్ రోస్టర్ విధానాన్ని అధ్యయనం చెయ్యకుండా మాజీ సీఎం వైఎస్ జగన్ని సైతం బఫూన్లా మారుస్తూ ఇప్పుడు మంత్రి నారా లోకేష్ రాజీనామా చెయ్యాలనడంపై యావత్తు విద్యావంతుల మేధావుల వర్గం నవ్వుతున్నారు. తాను టీచర్ల ఎమ్మెల్సీ అనేది ప్రజలు మరచిపోవాలని, ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా పరిగణించాలని ఈయన చేసే చర్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని భావిస్తున్నారు. గడచిన వారం రోజులుగా తన సొంత జిల్లా నెల్లూరులో విక్రమసింహపురి యూనివర్సిటీ కాంట్రాక్టు అధ్యాపకులు ఏకంగా నిరసన శిబిరం వేస్తే ప్రతిపక్ష పార్టీకి చెందిన టీచర్ల ఎమ్మెల్సీగా కనీసం వాళ్లని పరామర్శించలేదు. గత వైసీపీ ప్రభుత్వంలో ఈయన్ని నమ్ముకుని తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో ఈయనకు ప్రచారం చేసి ఓట్లు వేయించిన కాంట్రాక్టు అధ్యాపకులను విధుల్లో నుండి తొలగించి ఏడాది గడుస్తున్నా వారి పక్షాన కనీసం నిలబడలేదు, కనీసం పరామర్శ కూడా లేదు. నాటి సీఎం వైఎస్ జగన్ సొంత జిల్లా అయిన కడప యోగివేమన యూనివర్సిటీలో వైసీపీ ప్రభుత్వం తెచ్చిన జీవో 110 నేటికీ అమలు కాలేదు. వారి పక్షాన కనీసం పోరాడలేదు ఈ టీచర్ల ఎమ్మెల్సీ. ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో యూనివర్సిటీల నియామక ప్రక్రియ మొదలై 3 నెలలవుతోంది. ఈ నియామక ప్రక్రియపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలలో కాంట్రాక్టు అధ్యాపకులు ఉద్యమాలు చేస్తున్నారు. కనీసం వాటివైపు తొంగిచూడట్లేదు ఈ టీచర్ల ఎమ్మెల్సీ. బహుశా ఈ నియామకాలపైన కూడా ప్రొఫెసర్లు విధుల్లో చేరిపోయిన ఏడాది తర్వాతో లేదా 2 ఏళ్ల తర్వాతో మెగా డిఎస్సి తరహాలోనే పోరాటం మొదలెట్టి మళ్లీ వైఎస్ జగన్ని బఫూన్గా మార్చే ప్లాన్ చేస్తున్నట్లు ఉన్నారు ఈ టీచర్ల ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి. గతంలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలకు ఉండే టీచర్ల ఓటును తమ వైసీపీ ప్రభుత్వంలో ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు కూడా కల్పించి దొంగ ఓటర్లను చేర్చి ఓటుకు 5,000 పంచి గెలిచిన బలుపే ఈ టీచర్ల ఎమ్మెల్సీలో కనిపిస్తోందని పరిశీలకులు భావిస్తున్నారు. ప్రభుత్వ ఫీజు రీయింబర్స్మెంట్ పేరుతో మరియు తమ కృష్ణచైతన్య కళాశాలల్లో విద్యార్థుల నుండి ఫైన్ల పేరుతో ఇబ్బడి ముబ్బడిగా దోచుకున్న డబ్బు తన వద్ద చాలా ఉందని, డబ్బుంటే చాలు జగన్మోహన్ రెడ్డి తనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేస్తారు అనే ఆరాటం, అహంకారమే ఈ టీచర్ల ఎమ్మెల్సీలో కనిపిస్తోంది తప్పితే తమ వైసీపీ ప్రభుత్వంలో తన కోసం నిలబడిన టీచర్ల కోసం నిలబడాలనే కనీస స్పృహ, సామాజిక స్ఫూర్తి ఏమాత్రం లేవని ఈయన్ని నమ్మి ఓట్లేసి గెలిపించిన వారే చర్చించుకుంటున్నారు.